చెప్పిందంతా జాగ్రత్తగా నోట్ చేసుకుని చేయండి. బంగారి, 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 నువ్వు ఒక్కసారి ఓకేను. దీనికంటే గ్రాండ్గా మన పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? దాని గురించి నేనేం ఆలోచించడం లేదు. నాకు అసలు పెళ్ళనేది వద్దు. దానివల్ల నేను పడ్డ బాధ చాలు. నా పెళ్లి వల్లనే నేను మా నాన్నకి దూరం అయ్యాను. బంగారి, ఏమన్నా? బంగారు, ఏమైంది తనకి? ఇంతసేపు బాగానే ఉంది కదా, సడన్ గా పెళ్ళి అంటుందేంటి? బంగారిని ఏమన్నావురా ఏడుస్తూ వెళ్తుంది? నేనేమంటాను, అంతా లవ్ టార్చరే. అయినా కొన్నిసార్లు నవ్వుతూ వెళ్తుందిరా, ఇప్పుడేంటో ఏడుస్తూ వెళ్ళింది. నాకు అసలు అర్థమే కావట్లేదురా. అదేరా బంగారి అంటే. ఎంత పెద్ద బంగారమైనా నా ముందు కరిగిపోవాల్సిందేరా. సరే అది చూద్దాం. రవి, అంతా కరెక్ట్ గానే జరుగుతుంది కదా? యాజాను, అంతా కరెక్ట్ గానే వెళ్తుంది. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. మీరేంటండి ఇక్కడ? మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఏమైంది సార్? భోజనంలో ఏదైనా తక్కువైందా? తక్కువ అదిరిపోయింది. భోజనం చేసిన వాళ్ళందరూ అస్సలు పెళ్లి గురించి మానేసి భోజనం గురించే మాట్లాడుకుంటున్నారండి. ఝాన్సీదేవ్ అంటే ఏంటో నిరూపించారు. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. ఇన్నేళ్లుగా మీరు క్యాటరింగ్ని వదిలేశారు. మిమ్మల్ని కంటిన్యూ చేయమని నేను ఏ ఉద్దేశంతో అన్నానో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ ఫీల్డ్లో ఎవరున్నా లేకపోయినా మీ స్థానాన్ని ఎవరే కానీ భర్తీ చేయలేరమ్మా. సార్, ఈ పొగడ్తలన్నీ ఇదిగో ఇక్కడున్నారే రవి, బంగారి, వీళ్లకే చెందాలి. సరైన వారసులేరు అని మీరు బాధపడ్డారు. ఇప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు వారసులుగా నిలబడ్డారు. ఇంకా ఈ జన్మలో ఎవరైనా కానీ మీ సామ్రాజ్యాన్ని కల్లో కూడా ఎవరు కదిలించలేరు. పొద్దున్న 4 గంటలకు ముహూర్తం, 4 గంటలకే సీఎం వస్తున్నారు. రేపు ఇలాగే అదరగొట్టేసేయండి. తప్పకుండా సార్. వస్తానండి. రండి. వెళ్ళొస్తామమ్మా. ఎన్ని రోజులు నా వర్క్ ఒకళ్ళని నమ్మి అప్పగించింది లేదు. కానీ మీరిద్దరూ మాత్రం రోజు రోజుకి నా నమ్మకాన్ని పెంచుతూనే వచ్చారు. ఆ నమ్మకానికి ఏ మాత్రం మచ్చ రాకుండా నా పేరు నిలబెట్టాలి. అదే చాలు. ఖచ్చితంగా ఝాన్సీ అమ్మా. జాను, నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో. రేపు పొద్దున్న మొత్తం క్యాటరింగ్ ఇండస్ట్రీ మనం చేసిన ఫుడ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. వెళ్దామా? బంగారి, ఒక్క నిమిషం. సార్, నాకు చాలా టైర్డ్గా ఉంది. రేపు పొద్దున్నే లేవాల్సింది. మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, బాయ్ కేడీ. బాయ్. బంగారి, ఏంట్రా మాట్లాడుకుందాం అంటే టైర్డ్గా ఉన్నాను అని వెళ్ళిపోతుంది. దీన్ని మన దారికి తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉందే. రేయ్, ఏంట్రా పిచ్చోళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నా? అది అది అంటే రే నోర్మీరా. వావ్, బంగారిని టెర్రస్ మీదకి రమ్మని మెసేజ్ చేస్తా.
బంగారి ఒక నిమిషం టెర్రస్కి వచ్చి చంద్రుణ్ణి చూడు. రావడం ఇష్టం లేదా బంగారి? నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళను. అయ్యో, అయ్యయ్యో, ఏదో ఊరికే చెప్తున్నారులే అనుకుంటే నిజంగా ఆయన ఈయన ఇక్కడే ఉన్నారేంటి? రామచంద్ర, ఎలా చెప్తే ఈయనకు అర్థమవుతుంది? ఈ దోమలు ఒకటి ఛీ! రవి సార్, వచ్చేసింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ, నేను చెప్పాను కదా నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని. మీరేదో తమాషాకి చెప్తున్నారు అనుకున్నాను. ఇదిగో చూడు బంగారి, నేను ఒక విషయం చెప్పానంటే అది ఖచ్చితంగా చేస్తాను. నా మాట మీద నీకు నమ్మకం లేదా? అయ్యో రవి సార్, మంచు ఎలా కురుస్తుందో చూడండి. ఒకసారి చూడండి, తల ఎంతగా తడైపోయిందో. ఈ టైంలో మామూలుగా విష జ్వరాలు వచ్చే టైం అంటారు. హెల్త్ ఒకవేళ అప్సెట్ అయితే సార్? పోన్లే, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? నా మీద నీకు కన్సర్న్ లేదు కదా. హెల్తే కదా పోయేది, నీకు నిద్రే కదా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళు, పడుకో. చెప్పేది వినండి సార్, దయచేసి రండి, వెళ్దాం. నేను రానబ్బా. సార్ రండి సార్. సార్, నేను రాను. రండి సార్. ఏ బంగారి వదులు. అరే రండి సార్, మాట్లాడకండి. ఏంటి బంగారి కూర్చోండి. నువ్వు? ఉండండి. ఏం చేయబోతుంది బంగారి ఇప్పుడు? ఏయ్, తలంతా తడిగా ఉంది. బంగారి అదంతా తుడుచుకోండి అవసరం సార్. లేదు. నాకేం అవ్వలేదు. ఈ టవల్తో రుద్దుకోవడం ఇదంతా ఎందుకు? సార్, తల తుడుచుకోండి సార్. రవి, ఇదే మంచి ఛాన్స్. బంగారి, నాకు తల తుడుచుకోవడం తెలీదు. తల తుడుచుకోవడం రాదా? ఇవ్వండి.